హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను చందు. సో బిగ్ బాస్ సీజన్ 8 నుంచి మనందరికీ ఎంతో ఇష్టమైన అండ్ టెస్టీ తేజ్ అన్న బయటకు రావడం జరిగిందనమాట. నాతో ఉన్నారు. మరి స్టార్ట్ చేద్దాం కదా, స్మాల్ చిట్ చాట్. చూద్దాం మరి ఏం చెప్తారో ఏంటో. నాకు తెలిసి కాంట్రవర్సీలకి కొంచెం దూరమే, బట్ చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి ఏంటి అని చెప్పేసి. హలో అన్న తేజ్ అన్న. బాగున్నావా? చాలా బాగున్నాను. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నా. మీకేంటన్నా బ్రహ్మాండంగా ఉంటారు అంతేనా? అంటే సెకండ్ టైం వెళ్ళటం చాలా రహస్యంగా ఉంచారు, ఎవరికి చెప్పలేదు. సో మ్యాటర్ ఏంటంటే, నేను రీసెంట్గా మీ క్లోజ్ ఫ్రెండ్ శుభశ్రీ గారిని కలిసినప్పుడు ఆడు నాకు నమశివాయ ఆడు నాకు చెప్పలేదు. ఆడు బయటకు వచ్చిన తర్వాత చెప్తాను అందుకని ఆడి మీద చాలా కోపంతో ఉన్నాను అని అన్నారు. దీనికి మీరేమంటారు? సీరియస్లీ బిగ్ బాస్ కి వెళ్ళే ఒక 2-3 days బిఫోర్ దాకా తనకు చెప్పలేదు. నేను ఎప్పుడైతే నాతోనే ఉంటుంది, మామూలుగా వెళ్తున్నాను తిరుగుతున్నా, షాపింగ్ కూడా చేసిన, క్యాజువల్ షాపింగ్ అని చెప్పాను, బిగ్ బాస్ షాపింగ్ అని చెప్పలేదు. ఎన్నో మోసాలు చూసాం కానీ ఈ మోసం చూడలేదు. సీరియస్ గా తనకు చెప్పలేదు. అది అంటా ఉంటుంది, అరే వైల్డ్ కార్డ్ వెళ్తున్నారంటారు, నువ్వు ట్రై చేయి అంటే మనకి ఎందుకు ఇస్తారులే అమ్మా, మొన్నే వెళ్ళొచ్చా, మనకు రాదులేరా అంటే, నేను ఎటు వెళ్ళకపోయి నువ్వైనా పోరా చాలా సార్లు చెప్పింది. ఇక 2 days ఉండగా వెళ్తున్నా అని చెప్పన్నాను. నిజమే వెళ్తున్నానంటే ఓకే కూల్కి ఎందుకు చెప్పలేదు అంటే, ఊరినేలే సడన్గా చూద్దామని చెప్పలేదు అంది. షీ ఫెల్ట్ సో హ్యాపీ. నేను కళలో బయటకు వచ్చిన తర్వాత తను వేరే షూట్లో వేరే స్టేట్కి వెళ్ళిందంట, లొకేషన్లో మాట్లాడలేదు కూడా, మాట్లాడాలి వచ్చిన తర్వాత. ఓకే డన్. ఫస్ట్ టైం వెళ్ళారు, సక్సెస్ఫుల్గా బయటకు వచ్చారు. బట్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏమైతే చిన్న చిన్న కోరికలు ఉన్నాయో అవి తీరక సెకండ్ టైం వెళ్ళారా, లేకపోతే ఫైనాన్షియల్గా ఫస్ట్ టైం వెళ్ళిన దానికంటే సెకండ్ టైం ఇంకొంచెం రెమ్యునేషన్ ఎక్కువ ఇస్తున్నారు, వెళ్దాము ఉన్నప్పుడే? ఒకటి బ్రో, మనం ఏ పని చేసినా డబ్బులు వస్తాయి, ఓకే, సెకండరీ. డబ్బుల కోసం చేసాం అనేది అసలు మ్యాటరే కాదు. ఎందుకంటే మీరు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు నా ఎంటర్, నాకేం పని చెప్పండి, మీకేం పని, ఏదైనా 4 డబ్బులు వస్తాయి. వర్క్ పరంగా ప్రొఫెషనల్, ఓకే, మనీతో దేన్ని కంపారిజన్ లేదు. బట్ బిగ్ బాస్ అనేది సీరియస్లీ నాకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. సీజన్ 7 నేను అన్నప్పుడు స్టేజ్ మీద కూడా చెప్పాను, సీజన్ 7 సో స్పెషల్. ఎందుకంటే ఫస్ట్ టైం అనేది స్పెషల్గానే ఉంటుంది, సెకండ్ టైం అనేది నాకు మెమరీగా మిగిలిపోయింది. మేబీ ఫస్ట్ టైము నాకు మా అమ్మగారు రాలేదనేది గట్టిగా బలంగా ఉండిపోయింది. శివాజీ అన్న స్టేజ్ మీదకి వచ్చినప్పుడు అదే చెప్పాడు, మేనిఫెస్టేషన్ మించి ఏం లేదు, వాడు అంత బలంగా కోరుకున్నాడు అని. బేసిక్గా మా అమ్మ లోపలికి రావాలని నేనే కాదు, నాకు తెలిసి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నారు గట్టిగా. అది బయటకు వచ్చిన తర్వాతే నాకు తెలిసింది, ఎన్ని కామెంట్లు, ఎన్ని మెసేజ్లు. మా అమ్మ నన్ను ఇద్దరిని పెట్టి ఫోటోలు గిటోలు, ఓ అమ్మ ఏంట్రా ఇది అనుకున్నా. అండ్ బిగ్ బాస్ కూడా నన్ను అడిగినప్పుడు, తేజ మీ అమ్మగారు ఇంట్లోకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది నీకు అనగా నేను ఒకే ఒక మాట చెప్పాను, బిగ్ బాస్ నేను అనుకున్నా జీవితంలో తేజ గారు ఏడవడం, నాకు అలాంటి అంత ఈజీ ఏడుపు రాదు, ఇంత ఎమోషనల్ అవ్వడు వీడు అని అనుకున్నాను. కానీ అమ్మ ముందు అదంతా పనికిరాదని చెప్పి నువ్వు తేల్చేసావు బిగ్ బాస్. అమ్మ తర్వాత ఏదైనా అని చెప్పి నాకు ఇప్పుడే అర్థమైంది. అమ్మ ముందు ఏ ఎమోషన్ పనికిరాదు బ్రో, నువ్వు ఎంత పీక్స్ ఉండు, అమ్మ అనే సెన్స్ రాగానే తెలియకుండా ఎమోషనల్ అయిపోతాం. అది నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అండ్ ఈ సీజన్ ద్వారా తేజ అనేవాడు కొత్తగా జనాలతో పాటు నాకు నేనే పరిచయం అయ్యాను. ఎందుకంటే నాకున్న లిమిట్స్ నేను పుష్ చేసుకున్నా. మీరు అంటారు, అరే ఇంకొంచెం ట్రై చేస్తే అవ్వచ్చు కదరా అని, అక్కడ దాకా వెళ్ళటమే నాకు గొప్ప బ్రో. అది నేను అనుకుంది. బేసిక్ గా నేను అక్కడ దాకా కూడా పోలా పోయినసారి. అక్కడ దాకా ఇన్ ద సెన్స్ గేమ్స్ లో కూడా తెలియకుండా నేను జంకేవాడిని. మనకెందుకు మన సరదా అనుకుంటే అలాగే ఉండేవాడిని. నేను ఈసారి అనుకున్నా, లేదు అవినాష్ గారు, రోహిణి గారు ఉన్నారు కామెడీలో టాప్, వాళ్ళ కంపారిజన్లో నేను వాళ్ళతో పక్కన ఉంటే వాళ్ళ ధీటుగా ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు, వాళ్ళు ఎక్కడుంటే మనం ఎక్కడే ఉంటాం. వాళ్ళని రీచ్ చేయడం కూడా కష్టమే. ఈ బారీజ్ నేను ఎలా తీసుకోవాలంటే నా ఆట ద్వారా నన్ను ఇక్కడికి లేపుకోవాలి. కామెడీతో పాటు కొంచెం ఎంటర్టైన్మెంట్తో పాటు నా గేము అండ్ నా పాయింట్స్. బేసిక్గా లాస్ట్ టైము కొన్నిసార్లు సిలీ నామినేషన్స్ చేసి యాక్సెప్ట్ ఒప్పుకుండా, అది జరిగింది కూడా అందరికీ తెలిసిందే. నేనేమనుకున్నానంటే, అరే నేను ఆట ఇంతగా చూసి నేను అనలైజ్ చేస్తున్నాను కదా, నేను ఏ దృష్టితో అయితే ఆటను చూస్తున్నానో ఆ దృష్టిలోనే, అందుకే ఇట్స్ క్లియర్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేది, అందుకే నా పర్సనల్ ఒపీనియన్ చెప్పేది. అందుకే నేను ఎలాగైతే ఆటను చూస్తున్నానో అలాగే నా నామినేషన్ పాయింట్స్ నాకు అనిపించిందే పెడదాం. అది నిజమైతే నిజం అనుకుంటారు, ఐ మీన్ వాళ్ళకి తప్పు అనిపిస్తే తప్పు, లేదంటే లేదు. నాకు ఇది తప్పు అనిపించి నేను పాయింట్లు పెట్టా. అండ్ పాయింట్స్ పెడతంలో స్ట్రాంగ్గా పెట్టాను, ఆట ఆడతంలో నా ఎఫర్ట్స్ని పెట్టాను, కామెడీ చేయడంలో నాకు వాళ్ళతో కలిసి నేను చేయగలిగినంత చేశాను. నాకు ఈ సీజన్లో నాకు నేను చెప్పుకోకూడదులే కానీ నాకు నేను నచ్చేసాను అబ్బా, ఆట తీరు. అండ్ నెక్స్ట్ పాయింట్స్ పెడతంలో ఇది అండ్ హౌస్ హోల్డ్ వర్క్స్ 56 రోజులున్న 8 వారాలు ప్రతిరోజు వంట నేనే చేసింది. అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాను, అందరిలో జెల్ అయ్యాను.
అందుకని నాకు నేనే నచ్చేసాను, ఇంకా అంతకుమించి ఏం కావాలి, సూపర్ సాటిస్ఫైడ్. ఓకే, బట్ అన్న ఇప్పుడు మీరు చెప్పారు కామెడీ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. అండ్ పృథ్వీ గారు ఎప్పుడు మీతో తక్కువే కానీ, అండ్ అవినాష్ గారితో కానీ లేకపోతే రోహిణి గారితో కానీ ఏదైనా ఒక డిస్కషన్ వచ్చినప్పుడు కామెడీ చేయటం గేమా, కామెడీ అంటే అంటే మీరు కామెడీ ఒక్కడే చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో మీరు దగ్గర నుండి చూసారు కాబట్టి, సో మీరేం చెప్తారు ఆ మాటలు వచ్చినప్పుడు? మాకు చూపించినంత వరకు అయితే మీరు ఎక్కువ ఎప్పుడు అపోజ్ చేయలేదు, బట్ ఎప్పుడైనా ఆయనతో ఏంటి బ్రో ఏంటి భయ్యా కామెడీ అంటే డిస్కషన్ జరిగిందా? చేయలేదు. ఎందుకంటే ఏదైనా ఆట ద్వారానే ఆన్సర్ చెప్పాలనేది అనుకున్నారు, చెప్పారు కూడా. ఆ అన్న వ్యక్తి మీదే రోహిణి గారు గెలిచి నిలిచారు, చివరి మెగా చీఫ్ అయ్యారు. అండ్ మెగా చీఫ్ బ్యాడ్జీ పెట్టేటప్పుడు అన్న మాట పృథ్వీయే రోహిణి గారితో, నేను మెగా చీఫ్ అయినా కూడా నేను ఇలాగా చేయనని చెప్పి రోహిణి గారికి చెప్పి మీ దానికి ఇదని చెప్పి ఆయన ఇట్లా చేసిండు. ఇంకా అంతకుమించి ఏం కావాలి? ఓకే, డన్. అంటే అన్న నువ్వు ఎప్పటి నుంచో కష్టపడుతున్నావు, ఫీల్డ్లో ఉన్నావు, వీడియోలు చేస్తున్నావు, 2 సార్లు బిగ్ బాస్కి వెళ్ళొచ్చావు, అయినా కూడా ఇంకేమన్నా ఒక కళ నెరవేరకుండా ఉందా? అంటే మనలాంటి మిడిల్ క్లాస్ అబ్బాయిలకి అమ్మకి నాన్నకి ఒక ఫ్లాట్ లేకపోతే ఒక సొంత ఇల్లు ఎవరికి ఉంటది, మీకు ఎంతవరకు అది నెరవేరబోతుందా? ఏంటి దగ్గరలో 2 సార్లు వెళ్ళి వచ్చినా కూడా ఇంకా కష్టపడాలి, కొంచెం వెల్త్ గా డౌన్ లోనే చాలా కష్టపడాలి. తెలంగాణలో ఇల్లు వచ్చాయి బ్రో, ఎవరు ఇదిని బట్టి వాళ్ళకే వస్తుంది. నేను ఎక్కడి నుంచి వెళ్ళా, మీలా యూట్యూబ్ లో యాంకరింగ్ యూట్యూబ్ చేసుకుంటా, మీరు ఇలా మైక్ పెడతారు, నేను ఫుడ్ పెడతా, అంతే. మీకు మాకు తేడా అంతకుమించి చేయలే. కాకపోతే నా జోనర్ ని బిగ్ బాస్ ఫస్ట్ లో గుర్తించి నాకు ఒక అవకాశం ఇచ్చాడు కాబట్టి సీరియస్లీ లైఫ్ లాంగ్ బిగ్ బాస్ గుర్తుపెట్టుకుంటా. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకే అవ్వ అనుకుంటాము, అటువంటిది 2వ సారి ఇచ్చాడు పెద్ద ఆయన. సీరియస్లీ దానికైతే సో హ్యాపీ. మొత్తం మీద గేమ్ కామెడీ ఏ కాకుండా కొంచెం హౌస్ లో రొమాన్స్ కూడా జరుగుతుందా? అంటే కొంచెం రొమాంటిక్ గా లవ్ స్టోరీ అంటే బేసిక్ గా బ్రో బిగ్ బాస్ లో ఏదైనా కానీ జెన్యున్ గా కొన్ని బాండ్స్ ఫామ్ అవుతాయి. దాన్ని ఎవరు అవునన్నా కాదన్నా దాన్ని మనం కాదనలేం. లాస్ట్ సీజన్ చూస్తే మాకు శోభాకి మంచి బాండ్ ఫామ్ అయింది, అదే ఒక ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. అండ్ ఇటు కూడా మీరు ఇప్పుడు అంటున్నారు వాళ్ళకి కూడా ఒక బాండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్. కానీ తను ఓపెన్ అప్ అయ్యి ఫ్రెండ్షిప్ అయినా ఒక 10 to 20% నా మీద ఎక్కువ అని చెప్పినప్పుడు కూడా ఆపోజిట్ పర్సన్ లేదు ఇది ఎక్కడికి అని చెప్పి క్లారిటీ కూడా ఇచ్చేసాడు. దాని మీద ఇద్దరికి క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఇలాంటి బాండ్స్ అనేది ఎందుకు క్రియేట్ అవుతాయి అంటే 24 గంటలు మనం జస్ట్ ఒక 10 మందితో 15 మందితోనే ఉంటాం. అప్పుడు దాకా తెలియని డిఫరెంట్ పర్సనాలిటీస్ మనకి ఎదురవుతాయి. మనకు నచ్చే పర్సనాలిటీ అందులో ఉండొచ్చు, కొన్ని కామిక్ గా ఉండొచ్చు, కొన్ని డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉండొచ్చు, కొన్ని ఆ రకంగా నచ్చినప్పుడు అరే అంత మందిలో మనం కనెక్ట్ అవ్వడానికి ఒకళ్ళిద్దరు ఉంటే చాలు. ఇప్పుడు చెప్పారు ఆవిడ కూడా అతను నా ఓటు అని. సీరియస్లీ నేను ఈ సీజన్ లో లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 2-3 రోజులు నాకు అర్థం కాల, నేను శోభాని మిస్ అయ్యా. ఓపెన్ గా నిన్న కూడా చెప్పా, బిగ్ బాస్ కే చెప్పా కన్ఫెషన్ రూమ్ లో, ఎవరిని మిస్ అవుతున్నావు అంటే శోభాని మిస్ అవుతున్నా బిగ్ బాస్ అన్న. ఎందుకంటే ఆ హౌస్ లో 9 వారాల జర్నీ తనతో నేను కొనసాగించా. ఆ 9 వారాలు నాకు అంత ఇబ్బంది ఏం లేదు. ఏ రోజు నాకు బాగోపోయినా తనకు బాగోపోయినా ఒక బాండింగ్ షేర్ చేసుకుంటాం. అంటే మధ్యలో తప్పు అనుకోకుండా, అంటే మీరు శోభా గారు ఒక ఫ్రెండ్లీ, మీరు వెళ్ళి మాట్లాడినా ఆవిడ మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం. బట్ ఇక్కడ ఏంటంటే ఒకళ్ళే ఏదో వెనకాల పడుతున్నట్టు, ఇంకొకరికి ఇష్టం లేనట్టు అనేది పోర్ట్రేట్ అవుతుంది బయట జనాలు. కానీ శ్రీముఖి గారు కూడా అదే విషయం చెప్పారు, మనిషి నువ్వు ఇష్టపడితే మరీ అంత దిగజారిపోవక్కర్లేదు, ఆ మనిషి ఇష్టం లేదు అంటున్నా కూడా. సో ఏంటి హౌస్ లో అసలు బేసిక్ గా ఏం జరుగుతుంది? విష్ణుప్రియ గారు అంటే నిజంగానేనా లేకపోతే కంటెంట్ కోసం? ఏం లేదు, తనది ప్యూర్ ఫామ్ అబ్బా అని అదే చెప్తున్నా. తనకి ఈ విషయంలో తన క్లారిటీ తనకుంది. అండ్ ఆ అబ్బాయికి కూడా ఈ విషయం మీద క్లారిటీ ఉంది. మేబీ అది జనాలకు అలా కనపడిందేమో, దానికి మనం ఏం చేయలేము. 24 గంటలు చూసినా మాకైతే ఉంది. అదే చెప్తున్నా కదా, వాళ్ళు ఆ బాండింగ్ అనేది ఇప్పుడు నువ్వు నేను ఉంటాం, మా బాండింగ్ కొంచెం ఇక్కడ దాకా ఉంటుంది, ఇక్కడ దాకా ఉంటుంది, ఇక్కడ దాకా ఉంటుంది. అది ఇండివిజువల్ పర్సెప్షన్ మీద ఆధారపడి ఉంటుంది అంతే, అంతకుమించి ఏం లేదు అందులో. ఓకే, అండ్ వచ్చేటప్పుడు ప్రేరణ గారికి గట్టిగా చెప్పొచ్చారు, నోరు కొంచెం మాట అన్ని అదుపులో పెట్టుకుంటే టాప్ 5 లో ఉంటావు లేకపోతే ఇక్కడ ఉంటావు అని చెప్పేసి. ఏంటి అంటే ఏమన్నా ఆవిడ మాటల వల్ల ఏమన్నా పర్సనల్ గా ఇంకేమన్నా హట్ అయ్యారా మీరు? బాగా నేను హట్ అవడం అని కాదండి, అంటే డిఫరెంట్ సినారియోస్. తన మెగా చీఫ్ గా ఉన్నప్పుడు నేనే కాదు ప్రజలందరూ చూశారు, లోపలికి వచ్చి ఎక్స్ కంటెస్టెంట్స్ అదే చెప్పారు, అండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చి కూడా అదే చెప్పాడు. కొన్ని ఏంటంటే మనలో ఇన్బిల్డ్ గా ఉంటే మనకు తెలియవయ్యి, చెప్పినా కూడా కొన్ని అర్థం కావు. ఇంతమంది చెప్తున్నారు అంటే ఏదో తప్పని తను గ్రహించి అందరిని కూర్చోబెట్టి సారీ చెప్పి సర్వ్ చేసింది. కానీ తెలియకుండా కొన్నిసార్లు వస్తాయి, అవి కూడా కొంచెం కంట్రోల్ చేసుకోమా. బిగ్ బాస్ అంటే ఎమోషన్స్ కంట్రోల్ చేసుకొని నీకు సెట్ అయ్యింది. అండ్ షీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్.
నేను లోపలికి వెళ్ళే ముందు కూడా తను ఇద్దరం కలిసి ఒక షో చేసాము, చాలా మంచిగా మాట్లాడిద్ది, నాకు చాలా ఇష్టం కూడా ఆ అమ్మాయి. బిగ్ బాస్ అడిగితే ఈ హౌస్ లో నా అమ్మాయిలో నీ క్రష్ ఎవరంటే నేను ప్రేరణ అని చెప్పాను. అది కన్ఫెషన్ రూమ్ లో జరిగింది, మేబీ అది బయటకు వచ్చిందో లేదో నాకు తెలియదు. కానీ ఏందో బిగ్ బాస్ నాకు అందరూ పెళ్లి అయిపోయిన వాళ్ళు, ఎంగేజ్మెంట్ అయిపోయిన వాళ్ళు నచ్చుతారు, నువ్వు కొత్త కొత్త అలా పెట్ట ఇంకెవరు నేను పంపియాను కూడా అడిగే పెద్ద ఆయన. ఎవరు? శుభశ్రీ గారు. కొట్టిది తింటే ఓకే, దాని సరదాగా అన్న. అంటే హౌస్ లో మీకు జెన్యున్ కాకుండా కొంచెం కన్నింగ్ గా ఉన్నాడు, మన దగ్గర ఒకటి వెనక ఒకటి ఏదో గేమ్ ప్లే చేస్తున్నాడు అన్నట్టు ఎవరైనా అనిపించారా యాజ్ అ పర్సనల్ గా? బేసిక్ గా ఆ లోపల ఉన్నప్పుడు మనకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. బయటకు వచ్చాను కాబట్టి నేను చూడకుండా ఏది మాట్లాడకూడదు. నేను కూడా ఒక ఎపిసోడ్ చూసాను, కొన్ని ప్రోమోలు చూసాను. మా అమ్మ ప్రోమో ఒకటి చూశాను, రోహిణి గారు గెలిచింది ఒకటి చూశాను, భలే అనిపించిందిలే. కానీ అండ్ కొన్ని మనకి ఆటపరంగా చాలా అనిపిస్తాయి. ఇప్పుడు నాకు ఆటపరంగా అనిపించింది అని నేను ఇంట్లో చెప్పేసా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నగా నేను ఇక్కడ చెప్పాను అనుకో, బేసిక్ గా నేను చూసి ఎవరు ఇలా జరిగింది కదా అని నేను ఇక్కడ అనొచ్చు, అది నేను ఇక్కడ చెప్పలేను. అండ్ ఒక విషయం, నేను వచ్చినప్పుడు చూసింది ఒక చిన్న వీడియో నాది, కిల్లర్ గర్ల్స్ నామినేషన్స్ అప్పుడు ఓజీ క్లాన్ అందరు కలిసి ఒక 3-4 బాయ్స్, తేజ దగ్గర ఒకే పాయింట్ ఉంది, ఐ మీన్ వీళ్ళు నామినేట్ అవ్వట్లేదు, మనం తేజాని గట్టి పాయింట్ పెట్టి నామినేట్ చేసి పక్కన ఒక 9 పాయింట్ వేసేద్దాం, లాగేస్తాం అని చెప్పి మాట్లాడుకున్నాం. అప్పుడు మీరు కూడా ఓపెన్ అయ్యారు, ఆహా బాగానే ప్లాన్ చేశారు అయితే, ఓకే డన్, బాగా అనుకున్నారు కదా మీరు అని చెప్పి మీరు ఓపెన్ అయ్యారు, మాట్లాడారు కూడా ఆ రోజు నామినేషన్స్ అప్పుడు. నాకు ఏది అనిపిస్తే అప్పుడు అక్కడే మాట్లాడేసాను, ఆ విషయంలో నాకు అనిపించింది. అండ్ విష్ణుప్రియ గారు కూడా జైలు నామినేషన్ లో నన్ను నామినేట్ చేసినప్పుడు, యాజ్ ఏ మెగా చీఫ్ గా విష్ణుప్రియ గారు నన్ను నామినేట్ చేసినప్పుడు మిగిలిన ఇంటి సభ్యులు ఓజీ క్లాన్ మెంబర్స్ కూడా మాట్లాడారు. అక్కడ మాట్లాడాల్సిన పని లేదు, వాళ్ళు మాట్లాడారు ఈ రకంగా అని నాకు అనిపించి, ఆ పాయింట్స్ మీద నేను పెయింట్ నామినేషన్స్ లో 3 కలిసి ఆడుతున్నారు కదా అని నేనే చెప్పాను అక్కడ. ఓకే డన్. అంటే లాస్ట్ క్వశ్చన్, స్టార్ట్ అయిన దగ్గర నుంచి, ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 3-4 వీక్స్ తర్వాత విన్నర్ నిఖిల్ గారు ఫిక్స్ అయిపోయారు. బట్ ఎప్పుడైతే మీరు ఎంటర్ అయ్యారో అప్పుడే ఎంటర్టైన్మెంట్ ఇంకొంచెం మారింది, ఆట మారింది, అండ్ టాప్ 5 లిస్ట్ చేంజ్ అయింది, విన్నర్ లిస్ట్ కూడా కొంచెం ఇటు గౌతమ్ గారికి కానీ నిఖిల్ అన్నకి కానీ కొంచెం టఫ్ ఫైట్ ఉంది అని అంటున్నారు. దీనికి మీరేమంటారు? నేను బయటికి రాకముందే స్టేజ్ మీద చెప్పాను, టాప్ 2 లో గౌతమ్ నిఖిల్ వీళ్ళని దాటుకొని ముందుకు వచ్చి మీరు గెలవండి ఓపెన్ గా చెప్పాను. నేను ఎందుకు వీళ్ళిద్దరు అంటే దగ్గర వాళ్ళ ఆట చూశాను కాబట్టి నాకు అనిపించింది, నా మనసుకు అనిపించింది, ఓపెన్ అప్ అయి చెప్పాను. బయటికి రాగానే జనాల రియాక్షన్స్, ఒరే మనం అనుకుంటే జనాలు కూడా అనుకుంటున్నారా, ఇప్పటికీ స్టిల్ వాళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటది, గట్టి పోటీ ఉంది, ఎవరు గెలుస్తారు అనేది చివరి మినిట్ దాకా జనాలు ఓట్లేసే దాని మీద ఉంటది. రేపటి నుంచి అసలైన ఆట మొదలైద్ది, రేపటి నుంచి ఎవరికి ఎవరికి ఏం పాజిటివ్ అయితే ఇంకొంచెం ముందుకెళ్ళిద్ది అనేది మనం చెప్పలేం. కాబట్టి వాళ్ళిద్దరిలోనే టైట్ ఉంటది అనేది నా యొక్క అభిప్రాయం. ఓకే, అండ్ అంటే సోషల్ మీడియాలో మీరు వెళ్ళిన దగ్గర నుంచి అండ్ మీ రెమ్యునేషన్ గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది వచ్చినాయా. అండ్ ఫస్ట్ దానికంటే టెస్టీ తేజ వారానికి సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇంత తీసుకుంటున్నాడు అంత తీసుకుంటున్నాడు అని చెప్పేసి, సో ఏంటి చదివారా, వచ్చినారా, తను చూసుకున్నారా, లేకపోతే మీ టీమ్ గానే ఏమన్నా చెప్పారా? బేసిక్గా అలాంటి వాటి మీద ఎలా ఫీల్ అవుతారన్నా? రెమ్యునేషన్స్ లక్షల్లో తీసుకుంటున్నారు అంటే ఒక వారానికి వచ్చేసరికి టెస్టీ తేజకి 2.5-3 lakhs ఇస్తున్నారు, సో ఇలాంటి డిస్కషన్ బాగానే ఉంది. బేసిక్ గా బ్రో ఎవరైనా కానీ మన కష్టానికి తగ్గిందే ఇస్తారు, అంతమించి ఎవరు రూపాయి ఎక్కువ మన కష్టానికి తగ్గి ఇచ్చినా కూడా మనం మాట్లాడుకొని చేసుకుంటారు అంతే. ఓకే డన్, ఆల్ ది బెస్ట్ అన్న. సో ఇంకా మూవీస్ చేయాలి, ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. 2 సార్లు ఎంకరేజ్ చేశారు, నా యూట్యూబ్ లో వీడియోస్ కూడా వస్తే చూస్తూ ఉండండి. అండ్ నా బ్రదర్ని కూడా చూస్తూ ఉంటున్నాను, చాలా బాగా ఇప్పటి నుంచో పరిచయం, తను యాంకర్ గానే కాదు ఆర్టిస్ట్ గా కూడా మారి చాలా మంచి మూవీస్ సిరీస్లు కూడా చేస్తున్నాడు. నీకు గుడ్ లక్ బ్రదర్, ఆల్ ద బెస్ట్. అండ్ ఎప్పటికైనా నీ మూవీ ప్రమోషన్ నా టెస్ట్ ఫుడ్ వీడియో చేస్తూ మాట్లాడుకోవాలి, ఇది ఆ రకంగా మంచి సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి.